హాయ్ ఫ్రెండ్స్, సరస్వతీదేవి యొక్క పుట్టినరోజైన వసంత పంచమి రోజే మన ఈ ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే అనేది నేను స్టార్ట్ చేశాను. కానీ ఆ రోజు కొన్ని కారణాల వలన ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. మరి ఈ వీడియోలో మనం వసంత పంచమి విశిష్టత ఏంటి మరియు పూజా విధానం ఏంటో ఒకసారి చూసేద్దామా? యాకుందేందు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై సదానందిత సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేష జాడ్యాపహ. సకల శుభకార్యములందు దేవీం వాచమజన ఎంతద్దేవ అనే ఋగ్వేద మంత్రంతో ప్రారంభిస్తారు. అంటే శుభకార్యక్రమానికి ముందుగా వాక్కునకు నమస్కరిస్తారు. ఉచ్చారణ దోషాలు కలగకుండా ప్రార్థన చేస్తారు. ఉచ్చారణ దోషాలు లేని వాక్కు అద్భుత ఫలితాలనిస్తుంది. పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ జ్ఞానము అవసరము. జ్ఞాన సముపార్జనకు మానసిక ఏకాగ్రత ముఖ్యము. మానసిక ఏకాగ్రతకు ధ్యానము ప్రధానము. ధ్యానానికి విద్య మూలం. విద్య అంతర్ముఖ మరియు బహిర్ముఖ ఉద్దీపన కలుగజేస్తుంది. సకల కళలకు విద్యలకు ఆదిదేవత శ్రీ సరస్వతీదేవి. వివిధ పురాణాల్లో సరస్వతి ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనపడతాయి. గాయత్రి ఉపాసనలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కనబడుతుంది. పిల్లలు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అంటూ విద్యాభ్యాసము ప్రారంభిస్తారు. అగ్ని కార్యక్రమాల్లో కూడా సరస్వతీదేవి ప్రార్థన కనిపిస్తుంది. ఋగ్వేదంలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన ఉంది. ఈ విధంగా సరస్వతీదేవి ప్రస్తావన అన్ని జ్ఞాన సముపార్జన కార్యక్రమాలలో, పితృ కార్యక్రమాలలో, దేవతా పూజా విధానాలలో కనిపిస్తుంది. సరస్వతీదేవి కటాక్షం లేకుండా ఎటువంటి జ్ఞాన సముపార్జన జరగదు. జ్ఞాన సముపార్జన లేని జీవితం వ్యర్థమవుతుంది. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. ఆమె వీణ ధరించి పుస్తకం చేబూని హంసవాహనంపై ధవల వస్త్రాలంకరణలో నిర్మలంగా ప్రశాంతంగా దర్శనమిస్తుంది. హంసను పరబ్రహ్మంగా కీర్తిస్తారు. సరస్వతి అనే పదం తనను తాను తెలుసుకునే శక్తి అని చెప్పవచ్చును. ఈ శక్తి జ్ఞానులకు మాత్రమే సాధ్యం. అటువంటి జ్ఞానానికి సర్వకళలకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు జన్మించినట్లుగా చెబుతారు. మాఘమాసం శిశిర ఋతువులో వచ్చినప్పటికీ వసంత ఋతువుకు స్వాగత సన్నాహకాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజున శ్రీ పంచమిగాను, మదన పంచమిగాను, వసంత పంచమిగాను కూడా జరుపుకుంటారు. సరస్వతీదేవిని బ్రహ్మే తనకు తోడుగా ఉండడానికి సృజించాడని, విష్ణువు సృజించాడని విష్ణు పురాణంలోనూ, దుర్గామాత సృజించినదని దేవి భాగవతంలోనూ కనబడుతుంది. ఏది ఏమైనా సరస్వతీదేవి చదువులకు, జ్ఞానానికి అధిష్టాన దేవత. అందువలన ఆ దేవి సకల చరాచర బ్రహ్మాండములో పూజలు అందుకుంటున్నది. వసంత పంచమి రోజున వయోభేదం లేకుండా అందరూ సరస్వతి పూజలు చేస్తారు. ముఖ్యంగా పిల్లల చేత పూజలు నిర్వహిస్తారు. దీనివలన వారికి మంచి విద్యాబుద్ధులు అలవడుతాయని నమ్మిక. వసంత పంచమి రోజున పూజ ఆచరించవలసిన విధానం. ఉదయాన్నే కాలకృత్యాలు నెరవేర్చుకుని అభ్యంగన స్నానం ఆచరించి మంచి దుస్తులు వేసుకోవాలి. మన ఇంటిని మామిడి ఆకులతో, పలు రకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. అలాగే పూజ గదిని కూడా మంచిగా అలంకరించుకోవాలి. సరస్వతీదేవిని ఉచితాసనముపై ప్రతిష్ఠించి సుగంధ ద్రవ్యములతో అభిషేకించి చక్కని వస్త్రాలంకృతిని చేసి తాజా పుష్పాలతో, మంచి గంధముతోనూ, ధూపదీపములతో, షోడోపచారముతో పూజ నిర్వహించాలి. పూజలో పిల్లల యొక్క పుస్తకములు మరియు పెన్నులు మొదలగు వాటిని ఉంచి పూజ చేయాలి. తరువాత ఆమెకు ప్రీతిపాత్రమైన మధుర పదార్థములు నివేదన చేసి నీరాజన మంత్ర పుష్పములు సమర్పించాలి. సకల విద్యలు అలవడుటకై భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయాలి. ఇదే రోజున పిల్లల చేత అక్షరాభ్యాసములు కూడా చేయిస్తారు. తోటి పిల్లలకు పలకలు, పెన్సిళ్ళు వంటివి కూడా పంచిపెడుతుంటారు. ఈ విధి విధానము వలన సరస్వతీదేవి కరుణించి చల్లని చూపులతో అనుగ్రహిస్తుంది అని అందరం నమ్ముతున్నాము. మన దేశంలో అనేక ప్రసిద్ధ సరస్వతి క్షేత్రాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయం, కాశ్మీరులోని శారదాదేవి ఆలయం, నల్గొండ జిల్లాలోని అడ్లూరి గ్రామంలోని సరస్వతి ఆలయం, కర్ణాటకలోని శృంగేరిలో శ్రీ శంకరాచార్య ప్రతిష్ఠిత సరస్వతి ఆలయం మొదలైనవి ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు. వసంత పంచమి రోజుని మదన పంచమిగా కూడా రతిమన్మధులను పూజిస్తారు. దీనివలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయని నమ్ముతారు.
దేవీ నవరాత్రుల్లో దుర్గామాత సరస్వతి అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవికి శారదాదేవి, హంసవాహిని, బుద్ధిదాత్రి, వరదాయని, కౌమారి మొదలగు పేర్లు ఉన్నాయి. సరస్వతి పురాణంలో దక్షిణామూర్తి బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, శ్రీరాముడు, గణపతి, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, ఇంద్రుడు, సూర్యుడు, శంకరాచార్యుడు మొదలైన వారు స్తుతించిన స్తోత్రాలు కనబడతాయి. సరస్వతీదేవి కరుణతో విశేష జ్ఞానం, వాక్శుద్ధి, మంత్రసిద్ధి, జ్ఞానసిద్ధి, ధారణాసిద్ధి, మేధాసిద్ధి కలిగి సర్వత్రా జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీరు ఇలాంటి మంచి వీడియోలని మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.